ఈరోజు ప్రజావాణికి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున హాజరై రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే వైద్య విధాన పరిస్థితిలో ఉన్నటువంటి నర్సింగ్ క్యాడర్ యొక్క జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో కూడా వినతి పత్రాలు ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రధాన సమస్య ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వైద్య విధాన పరిస్థితిలో పనిచేస్తున్న నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, హెడ్ నర్సు, స్టాఫ్ నర్సులు వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళందరినీ గత గవర్నమెంటు పేర్లు మార్చింది తప్ప ఎటువంటి ప్రమోషన్లు కానీ సౌకర్యాలు కానీ కల్పించలేదు. అందుకే ప్రధాన సమస్య ఈరోజు ముఖ్యమంత్రి గారికి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏమిటంటే వైద్య విధాన పరిస్థితిలో ఉన్నటువంటి ఆల్ నర్సింగ్ క్యాడర్స్కి అందరు కూడా తక్షణమే ఒక వారం 10 రోజుల్లో ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం కూడా జరిగింది, కోరడం కూడా జరిగింది. ఇక రెండవది ఏమిటంటే ఈ వైద్య విధాన పరిస్థితి అనేటువంటిది 1985 నుంచి అటానమస్ కింద ఉంది. ఇది స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో లేదు. కాబట్టి 010 కింద శాలరీస్ లేవు. అలాగే ఈ నర్సింగ్ క్యాడర్కు కానీ మిగతా క్యాడర్కి కానీ ఎవరు కూడా మన హెల్త్ కార్డులు కూడా లేవు. అలాగే నెల జీతాలు వచ్చే పరిస్థితి లేదు, ప్రమోషన్లు వచ్చే పరిస్థితి లేదు, ట్రాన్స్ఫర్లు అయ్యే పరిస్థితి లేదు. ఎవరు ఎక్కడ అపాయింట్ అయినారో అక్కడే రిటైర్డ్ అయ్యేటువంటి పరిస్థితి, ఒక దుర్మార్గమైన అన్యాయమైన పరిస్థితి స్టాఫ్ నర్సులు నర్సింగ్ క్యాడర్ ఈరోజు వైద్య విధాన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేమందరం కోరుకుంటున్నది ఏమిటంటే ఈ యొక్క అటానమస్ సిస్టాన్ని రద్దు చేసేయాలి, 010 కింద శాలరీస్ ఇవ్వాలి, అందరికీ ప్రమోషన్లు ఇవ్వాలి, అందరికీ బదిలీ సౌకర్యాలు కల్పించాలి, అన్ని రకాల అవకాశాలు కల్పించాలి. వీళ్ళందరూ కోరుకుంటున్నారు. 317 అమలు చేయమని చెప్పేసి కూడా అడుగుతూ ఉన్నారు. కాబట్టి తక్షణమే దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు ఈ యొక్క జేఏసీ మరియు తెలంగాణ యునైటెడ్ సిఐటి యూనియన్ తరఫున కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఇచ్చాం. ఇక రెండోది ఇంకొక 4 సమస్యలపైన కూడా ఇచ్చాం. అంటే మెడికల్ డిపార్ట్మెంట్లో స్టాఫ్ నర్సుల తర్వాత ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఏఎన్ఎం క్యాడర్ చాలా పెద్ద క్యాడర్ ఉంది. ఆ ఏఎన్ఎంలకు కూడా 20-25 ఏళ్ల నుంచి ఎవరికి కూడా ప్రమోషన్లు, వాళ్ళకు కూడా ఆ ప్రమోషన్లు బదిలీలు లేవు, ఎటువంటి చాలా అన్యాయం అయిపోతూ ఉన్నారు. అదే మగవాళ్ళకు మాత్రం ప్రమోషన్లు ఇస్తూ ఉన్నారు. ఒక ఏఎన్ఎంతో పాటు అపాయింట్ అయినటువంటి ఇంకొక మేల్ క్యాడర్ ఉంటే ఆయన ఈరోజు ఆఫీసర్ అయిపోతున్నాడు. కానీ ఏఎన్ఎంగానే బతకాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. కాబట్టి ఏఎన్ఎంస్ క్యాడర్కి అందరికీ కూడా వాళ్ళకు కూడా ప్రమోషన్లు తక్షణం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆ సమస్య పరిష్కారం కావాలని చెప్పేసి మేము ఈరోజు కూడా కోరుకోవడం జరిగింది. అలాగే వీటితో పాటు ఇంకొక 4 సమస్యలు ఉన్నాయి. హాస్పిటల్లో పనిచేసే వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వాలి. 104 సేవల్లో పనిచేస్తున్న వాళ్లకు 104 సేవలు గత టీఆర్ఎస్ గవర్నమెంట్ రద్దు చేసింది. 104 వెహికల్స్ని మొత్తం ఆపేసి క్యాన్సిల్ చేసి అవి మొత్తం షెడ్లకు పంపించారు వాహనాల్ని. ఆ సేవలే ఆగిపోయినాయి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వమే 104, 108 ఆరోగ్యశ్రీ తీసుకొని వచ్చింది. కానీ ఆ ఉద్యోగులకు ఇప్పుడు అన్యాయం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వమైనా వాళ్ళ వారసత్వంతో పనిచేస్తున్నారు కాబట్టి 104 ఉద్యోగులకు అందరికీ కూడా రెగ్యులరైజేషన్ చేయాలి, 108 ఉద్యోగులకు న్యాయం చేయాలి, ఆరోగ్యశ్రీ సిబ్బందికి జీతభత్యాలు పెంచాలి. ఈ రకంగా ఈ సమస్యలపైన కూడా ఇవ్వడం కూడా జరిగింది. వీళ్ళతో పాటు ఈ ఏఎన్ఎంలు కానీ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ పారామెడికల్ కానీ వీళ్ళందరూ కూడా రెగ్యులరైజేషన్ లేకుండా ఏళ్ల తరబడి ఉన్నారు. వాళ్ళ సర్వీసులు కూడా రెగ్యులరైజేషన్ చేయాలని చెప్పేసి ప్రధానంగా కోరుకుంటూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలపైన ఇచ్చాము. ఇట్లా ఒక 5-6 రకాల సమస్యలపైన గత ప్రభుత్వం సుదీర్ఘకాలం పెండింగ్లో పెట్టింది. కాబట్టి సిఐటి తరఫున తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున మా నాయకత్వము, స్టాఫ్ నర్సులు, మిగిలిన క్యాడర్ అందరం కలిసి ముఖ్యమంత్రి గారికి ఇచ్చాము. ఒక వారం 10 రోజుల పాటు దీన్ని మేము పరిశీలన చేస్తాం. ప్రభుత్వం నుంచి తగిన స్పందన లేకపోతే అవసరమైన పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా మీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి, నిరసనలు వ్యక్తం చేయడానికి సీరియస్గా మేము ఆలోచిస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ప్రజావాణిలో ఇచ్చిన మెమోరాండాలు తీసుకున్నారు అధికారులు. ఇవన్నీ ప్రిన్సిపల్ సెక్రటరీకి, కమిషనర్లకు చేరి వాటి మీద యాక్షన్ ఉండాలి. ఏదో మెమోరాండాలు తీసుకున్నాము, మీకు మెసేజ్ పెట్టేశాము, ఇంకా పని అవుతుందో కాదో మా చేతిలో లేదనే పద్ధతిలో ప్రభుత్వం ఉండకూడదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలతో ఉన్నారు. 10 ఏళ్ళు విసిగిపోయారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో పని కాలేదు కాబట్టి విసిగిపోయి అందరు కాంగ్రెస్కు ఓట్లేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి గంటల తరబడి ఎదురు చూసైనా ప్రజావాణిలో ముఖ్యమంత్రి లేకున్నా, మంత్రులు లేకపోయినా అధికారులకైనా వినతి పత్రాలు ఇచ్చిపోతున్నారంటే ఎంత ఆశలతో ఉన్నారో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా పరిశీలన చేసుకోవాలి, ఆలోచించాలి. అందుకే ఈ ఇచ్చిన ప్రతి అర్జీ మీద పని జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మెడికల్ డిపార్ట్మెంట్ చాలా కీలకమైన డిపార్ట్మెంట్ ఇది. కరోనా కాలంలో కూడా సేవలు చేశారు. వీళ్ళు ప్రాణాలకు తెగించి సేవలు చేశారు. స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, మిగతా క్యాడర్ చాలా మంది చనిపోయారు కూడా. ఆ రకంగా సేవలు చేసి త్యాగాలు చేసిన ఈ ఉద్యోగులకు కనీసం ప్రమోషన్ కూడా ఇవ్వకపోతే ఏంది? ఒక ప్రమోషన్ కోసం అడుక్కోవాల్సిన పరిస్థితి తెలంగాణలో ఉండాలన్నా? ఓ ప్రమోషన్, ట్రాన్స్ఫర్ ఉద్యోగి యొక్క హక్కు, అది సుప్రీంకోర్టు చెప్పింది. అలాంటి హక్కుని కూడా అడుక్కోవాల్సిన పరిస్థితికి టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తీసుకొని వచ్చింది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి.
ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. పార్లమెంట్ ఎన్నికలు ఎప్పుడొస్తావో తెలియదు, ఎప్పుడైనా రావచ్చు, నోటిఫికేషన్ ఎప్పుడైనా ఇవ్వచ్చు. అందుకే ముఖ్యమంత్రి గారు మరి ఢిల్లీ నుంచి ఆయన లండన్ ఇతర పర్యటనలు వెళ్ళాడు. మరి వచ్చిన తర్వాత మంత్రిని కూర్చోబెట్టుకుని మంత్రి గారికి కూడా చెప్పాము, దామోదర్ రాజనరసింహ గారికి, వాళ్ళు ఆలోచన చేసుకుని తక్షణమే నోటిఫికేషన్ లోపే చేయగలిగిన పనులలో ముఖ్యంగా వైద్య విధాన పరిషత్తు సంబంధించి అటానమస్ రద్దు చేయడం, ప్రమోషన్ చేయడం, ఏఎన్ఎం ప్రమోషన్ చేయడం, కాంట్రాక్ట్ ఎంప్లాయీ జీతభత్యాలు పెంచడం, వాళ్ళ యొక్క రెగ్యులరైజేషన్ చేయడం, హెల్త్ డిపార్ట్మెంట్ సమస్యలని ఒక యుద్ధ ప్రాతిపాదికన ఈ ప్రభుత్వం తీసుకొని పరిష్కారం చేయాలి. మళ్ళీ నోటిఫికేషన్ పేరిట కాలయాపన చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద కూడా మళ్ళీ ఉద్యోగులకు నమ్మకం పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. సిఐటి తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు, నా పేరు భూపాల్.